శ్రీ 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 శృంగేరి శారదాపీఠ సంస్థాన జగద్గురువుల పాలిత దక్షిణామ్నాయ స్థానంలో భాగంగా విజయవాడలో వేంచేసి ఉన్న శ్రీ రామకోటి దివ్య భవ్య పుణ్యక్షేత్రం ఇదే. లోపల అనేక ఉపాలయాలు శివ, కేశవ, ఆంజనేయ, వెంకటేశ్వర స్వామి మొదలుగా అనేకమైన ఉపాలయాలు ఉన్నాయి. ఎదురుగా 30 అడుగుల ఎత్తుతో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదుల వారి దివ్య విగ్రహం. ఇవన్నీ చూసి తరించాల్సిందే. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాస పుణ్యదినాల్లో అయితే ఇక్కడ ఇసుకేస్తే రాలనంత భక్తజన సమూహం ఉంటుంది. ఇక కళ్యాణ మండపం, అలాగే విశాలమైన శ్రవణ సదనం, ఇవన్నీ చాలా అద్భుతం. కోరికలు పుట్టిస్తాయి. ఇక్కడ ఉంటే ఎక్కడో మన మనసు వస్తూ ఉంటుంది. కొత్త సినిమా రిలీజ్ అయిందట, రేపు ప్రవచనం డుమ్మా కొట్టైనా సరే సినిమా చూడాలి. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నియమించాలి, తర్వాత వశపరచుకోవాలి, తర్వాత వాటిని అడుగు పెట్టాలి. ఇట్లా ఉన్నవాడు జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఎవడైతే ఇంద్రియాలకు లోనైతాడో వాడు ఇంద్రియాలకు వశమయ్యి అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. వాడు మహాపాపిష్టి. కామాన్ని జయించలేని వాడు విజయదేవుడు కాదు. కనుక కామాన్ని బుద్ధి కంటే సృష్టించుకుంటాను కూడా అనకూడదు. నేను గమనించుకుంటాను, నేను ప్రకటమవుతాను. అది ఉదాహరణ. కనుక సాకారంగా లోకంలో కనబడతాను. ఒకప్పుడు నేను లేకపోతేగా పిచ్చివాడా. ఇప్పుడున్నావా, అప్పుడున్నావా, అప్పుడు ఉన్నావా అంటే అప్పుడు కృష్ణుడిగా లేకపోవచ్చు. సర్వజీవుల్లో సర్వాంతర్యామిగా ఉంటే నేను అప్పుడు ప్రకటమవుతా. అంతే. నేను లోపల ఉన్నవాడిని, సర్వజీవుల్లో ఉన్నవాడిని అవసరం కొద్దీ ఎదురుగా కనబడతాను. అంతే. దరిద్రాణాయ ఎందుకు వస్తావయ్యా? దరిద్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. కనుక సజ్జనులు రక్షించడానికి, దుష్ట శిక్షణ చేయడానికి, శిష్ట రక్షణ చేయడానికి, ధర్మ సంస్థాపన. దగ్గరలోనే మనకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. చూసి తరించాల్సిందే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
కేసరి కృష్ణ వెళ్ళిపోదాం 7:40 అయింది 7:40 అయింది అదే ఇదే గంట ఇక్కడే అవుతుంది ఏంటి కదా ఏంటి వెళ్ళిపోవడం వెళ్ళి చేసేట్టు వెళ్ళిపోతాం